పోరాడేవాడికి నిత్యం యుద్ధాలే, పోరాడనటువంటి వాడికి లేదా డ్రామాలు ఆడేటటువంటి వ్యవస్థకి ఎప్పుడూ కూడా కథలు నడిచిపోతూ ఉంటాయి. కానీ మొండోడు లేదంటే గనక ఆత్మాభిమానం అనాలా, ప్రత్యర్థుల దృష్టిలో అహంకారం అనాలా, జగన్మోహన్ రెడ్డి తనకైతే ఇంకా కష్టాలు ఇప్పుడు అంటే ఛాలెంజెస్ పెరిగినాయి. నెంబర్ 1, గతంలో అయితే గనక సోనియా గాంధీని ఎదిరించాడా, జైలుకి వెళ్ళాడా, రాజీనామా చేసి గెలిచాడా, తర్వాత గెలిపించుకున్నాడా, ప్రతిపక్షంలో కూర్చున్నాడా, అక్కడ అవమానాల పాలయ్యాడా, 23 మంది ఎమ్మెల్యేలు పోగొట్టుకున్నాడా, ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడా, ఇదంతా ఒక ఛాలెంజ్లో విన్. ఇప్పుడు ఆ విన్ కాస్త లూజ్. అద్భుత విజయం, అద్భుత పతనం రెండూ సాగిపోయింది. ఇప్పుడు ఈ అద్భుత పతనాన్ని మళ్ళీ విజయం వైపుకి తీసుకెళ్లడం కోసం రోడ్డెక్కబోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ప్రతి జిల్లాని టచ్ చేద్దాం అనుకుంటున్నటువంటి వేళ కీలకమైనటువంటి ఘట్టం వల్ల ఒకటే, కార్యకర్తని కలుపుకెళ్ళడం. జగన్ కార్యకర్తల్ని పట్టించుకోలేదన్నటువంటి అసంతృప్తే వాస్తవంగా కార్యకర్తల పార్టీకి దూరం కావటం కానీ, అదే సందర్భంలో దెబ్బతిండం కానీ, వాలంటీర్లను నమ్ముకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనేటటువంటిది కార్యకర్తల కోపం. ఈవెన్ లోకల్ నాయకులు కూడా కార్యకర్తలను పట్టించుకోలేదన్నటువంటి కసితో దూరం అయ్యారు. ఆ దూరం దెబ్బతీసింది. ఇప్పుడు జగన్కు ఉన్నటువంటి పరీక్ష ఏంటంటే, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ, ఇప్పుడు బీజేపీ అయితే ఇంకా అంత సీరియస్గా వెళ్ళట్లేదు కానీ అటు జనసేన కానీ తెలుగుదేశం కానీ కార్యకర్తలకి విపరీతమైన ప్రయారిటీ ఇస్తున్నారు. గ్రౌండ్ లెవెల్లో అవసరమైతే అవతల వ్యాపారం లాగేసుకుని ఇప్పుడు జేసీ ప్రభాకర్ రెడ్డి లేకపోతే ఆదినారాయణ రెడ్డి వర్గాల గొడవ ఏంటి? తమ కార్యకర్తలని, తమ నియోజకవర్గ కార్యకర్తలు, తమ అనుచరులైన కార్యకర్తలను కాపాడుకోవడం. అంటే తమ కార్యకర్తల కోసం సొంత పార్టీలోనే గొడవలు పెట్టుకునేటటువంటి స్థాయిలో ఉంటున్నారు అన్నట్టు. అంటే కార్యకర్తలకి మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల, ఇసుక ఎలా పడితే అలా తినడానికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి, సంపాదించుకోవడానికి అవకాశం ఇచ్చిన పరిస్థితి, రేషన్ షాపులు అందామా, ఉపాధి హామీ పథకం పనులు ఇట్లాంటి, అట్లా తమను తిననివ్వలేదు అన్నటువంటి జగన్ మీద ఉన్నటువంటి కోపం. అదే సందర్భంలో ఇప్పుడు అదే కార్యకర్తల మీద వరుసపెట్టి కేసులు పెడుతున్నటువంటి వేళ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళలో ధైర్యాన్ని నింపడం, కార్యకర్తని వెంట తెచ్చుకోవడం అన్నటువంటిది ఇప్పుడు జగన్ ముందున్నటువంటి అతిపెద్దదైనటువంటి లక్ష్యం. అది సాధ్యమైతే జనంలోకి కార్యకర్త తీసుకెళ్తాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ దఫా ఛాలెంజ్ అయితే మాత్రం ఓ రకంగా అతిపెద్దదైనటువంటిది. మరి ఏ మేరకు అధిగమిస్తారు చూడాలి.